నమస్తే, రిషి టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవింగ్ స్కూల్కు స్వాగతం. ఫ్రెండ్స్, వెహికల్ పార్కింగ్లో ఉన్నప్పుడు మూవ్ చేయాలంటే కష్టపడుతూ ఉంటారు. నేను ఈజీగా ఎట్లా మూవ్ చేసుకోవాలో ఒకసారి చెప్తా. వీడియో చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడు ఆ డివైడర్ ఎడ్జ్ ఉన్నది. మనకు ఇట్లా స్ట్రైట్గా సైడ్కు పార్క్ చేస్తున్నాం అనమాట. రోడ్ మీదనే కానీ సైడ్కి ఇలా పార్క్ చేసినాం కదా. వెహికల్ మూవ్ చేయాలి. ఇప్పుడు నేను మెల్లగా గేర్ వేసుకొని మూవ్ చేస్తున్నా. దాన్ని మన క్లచ్ రిలీజ్ చేయకుండా లెఫ్ట్ మిర్రరు, ఇక్కడ రైట్ మిర్రరు అబ్జర్వ్ చేసుకోండి. వెనకాల ఇక్కడ మిర్రర్, మన ఇది బ్యాక్ సైడ్ మిర్రర్ ఉంది కదా, ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, రైట్ ఇండికేటర్ వేసుకొని రైట్ మిర్రర్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం 1.5 స్టీరింగ్ రైట్కి తిప్పండి. వెహికల్ రైట్ అబ్జర్వ్ చేసుకొని ముందు కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ముందు అబ్జర్వ్ చేసుకుంటూ క్లచ్ మెల్లగా రిలీజ్ చేస్తూ క్లచ్ ప్రెస్ చేస్తూ మూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఏం చేస్తారు, క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ గట్టిగా తొక్కి పట్టుకుంటారు. అక్కడనే ఆగిపోతూ ఉంటుంది వెహికల్, ఇంకా మూవ్ కాదు మీకు. సైడ్ కూడా ఏదైనా వెహికల్ వచ్చేటి తగిలేటి అవన్నీ కంగారు పడుతూ ఉంటారు. ఏం టెన్షన్ లేదు, మొత్తం మెయిన్ క్లచ్ తోటే మూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ రైట్ మిర్రర్ అబ్జర్వ్ చేస్తున్నా చూడండి, ఏం వెహికల్స్ లేవు కాబట్టి మెల్లగా క్లచ్ రిలీజ్ చేసుకుంటూ స్లోగా మూవ్ చేయాలి. కొంతమంది దన్నుమని రిలీజ్ చేసి ఇంకా మూవ్ కాదేమో వెహికల్ అన్నట్టు ప్రవర్తిస్తారు. అట్లా చేయొద్దు అనమాట. మెల్లగా క్లచ్ రిలీజ్ చేసుకుంటూ మూవ్ చేయాలి. మనకు మళ్ళీ వెహికల్ కంట్రోల్ కావాలంటే వెంటనే క్లచ్ ప్రెస్ చేయాలి. ఏం చేస్తారు కొంతమంది, ఇప్పుడు నేను ఒకసారి చూస్తున్నా చూడండి, ఇట్లా దన్నుమని ఇట్లా బ్రేక్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా చేయొద్దు. మెల్లగా క్లచ్ రిలీజ్ చేయండి. ముందు ఏదన్నా మనకు వెహికల్ ఉంది తగులుతుంది అన్నప్పుడు ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేయండి, ఎందుకంటే స్లోగానే ఉంది కదా. దాని తర్వాత బ్రేక్ మెల్లమెల్లగా వేసుకోండి. స్లో అయింది చూడండి. అంతేగాని ఇప్పుడు నేను క్లచ్ రిలీజ్ చేసిన మూవ్ అవుతుంది, ఏం చేస్తారు, దన్ను అని ఇట్లా బ్రేక్ కొడతారు. ఇది అనేది చేయొద్దు అనమాట. సడన్ బ్రేక్ అనేది చేసుకోవద్దు. చూడండి, సైడ్ మిర్రరు మనకి ఇక్కడ మిడిల్లో మిర్రర్, ఇక్కడ బ్యాక్ సైడ్ జున్నికి మిర్రర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మిర్రర్ కనిపిస్తుంది వెనకాల నుంచి ఏం వస్తున్నాయి. ముందు కూడా అబ్జర్వేషన్ ఉండాలి. రైట్ సైడ్ మిర్రర్ అబ్జర్వ్ చేసుకొని వెహికల్ అనేది మెల్లగా మూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తొందర పడకుండా మూవ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ మిర్రర్లలో చూసుకుంటూ మెల్లగా మనం క్లచ్, వెహికల్ స్మూత్గా డ్రైవ్ చేయాలి అంటే మెయిన్ పాయింట్ మీరు పట్టుకునేది ఒకటే, క్లచ్ మూమెంట్ పట్టుకోండి. క్లచ్ ఎలా రిలీజ్ చేస్తే వెహికల్ మనకు రెస్పాన్స్ అవుతుంది అనేది బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. మెయిన్ క్లచ్ రిలీజ్ చేస్తే మనకు ఎంత ఇది మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసుకొని మెల్లమెల్లగా క్లచ్ రిలీజ్ చేయండి. ముందేమన్నా వెహికల్స్ ఉన్నా, స్పీడ్ బ్రేకర్ ఉన్నా మొత్తం క్లచ్ ప్రెస్ చేయండి. చాలామంది నేను చెప్తా ఉంటా, క్లచ్ సగం ప్రెస్ చేస్తారు, బ్రేక్ ప్రెస్ చేస్తారు, వాళ్ళు వినరు. అదే ఇంకా వాళ్ళ బ్రేక్ అదే ముందు ఏదైనా తగులుతుంది, వాళ్ళకి టెన్షన్ ఉంటుందిలేండి. కాకుంటే ఏంటంటే ఈజీగా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేసుకోండి, దాని తర్వాత మెల్లగా బ్రేక్ అప్లై చేసుకోండి. కానీ దన్ను అని ఒకటేసారి కొట్టడము బ్రేకు అట్లా చేస్తే ఏంటంటే కన్ఫ్యూజన్ అయిపోతారు, భయానికి గురవుతారు అనమాట. డ్రైవింగ్ నేర్చుకోవడంలో మీరు ఫెయిల్ అయిపోతారు. తొందరపడద్దు. ఎప్పుడైనా వెహికల్ ఎక్కినప్పుడు నిదానంగా, మెయిన్ మూమెంట్ ఏంది క్లచ్. ఫస్ట్ స్లో డ్రైవ్ మొత్తం ఫస్ట్ క్లచే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత బ్రేక్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ బ్రేక్ దొక్కి ఇంజన్ ఆగిపోవడం ఇదంతా మీరు టెన్షన్ పడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మిర్రర్లో మనకు వెనక నుంచి ఏమన్నా వస్తున్నాయా అని చెప్పి చూసుకోనికి మిర్రర్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ముందు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇట్లా కొంతమంది రైట్ చూస్తే రైటే చూస్తారు, ఇక ముందు ఎటు పోతుందో చూడరు అనమాట. అట్లా కాకుండా జస్ట్ ఒక లుక్ వేసుకోవాలి, రైట్ ఏమన్నా వస్తుందని చూసుకొని ముందు కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నమస్తే.